Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 55వ శ్లోకము. శ్రీ భగవానువాచ భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడను ఎట్టివాడను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి వాస్తవముగా ఎరిగి అనంతరము నాయందు ప్రవేశిస్తున్నాడు. క్రిందటి శ్లోకమునందు జ్ఞానముచే భక్తి కలుగుచున్నదని చెప్పబడింది. ఈ శ్లోకమునందు భక్తిచే జ్ఞానము పుట్టుచున్నదని చెప్పబడింది. దీనిని బట్టి భక్తి జ్ఞానములు పరస్పరము ఒకదానినొకటి పోషించుకొనుచున్నవని స్పష్టమవుతోంది. భక్తి అందరకును సులభ సాధ్యమగుట వలనను భక్తిచే జ్ఞానము ఉదయించుట వలనను గీతయందు దాదాపు ప్రతి అధ్యాయమునందును భక్తిని గూర్చిన ప్రస్తావన చేయబడుచునే ఉన్నది. భక్తి అను పుష్పమే జ్ఞానమను ఫలముగా మారుచుండును. మామభిజానాతి, జానాతి అని చెప్పక అభిజానాతి అని చెప్పుట వలన భక్తిచే మనుజుడు భగవంతుని బాగుగా తెలుసుకొనగలుగుచున్నాడని భావము. తత్వతః, భగవంతుని అనేకులు అనేక విధములుగా తెలుసుకొనుచున్నారు, కానీ యథార్థముగా తెలుసుకొనివారు చాలా అరుదు. భక్తి చేతనే వారిని వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నారు. విశతే తదంతరం, భగవత్ స్వరూపమును లేక ఆత్మస్వరూపమును భక్తి ద్వారా యథార్థముగా తెలుసుకొనిన తరువాత మనుజుడు ఆ స్వరూపమందు ప్రవేశిస్తున్నాడు, అనగా లయించిపోతున్నాడు. అప్పుడు ఉప్పుకల్లు సముద్రమును లయించినట్లు అతడు బ్రహ్మమందు లయించి బ్రహ్మరూపుడుగానే శేషించుచున్నాడు. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. దీనిని బట్టి భగవంతుడు ఎట్టివాడో బాగుగా తెలుసుకొనిన తరువాతనే వారి యందు ఐక్యము సంభవించును, కానీ అంతకు ముందు కాదు అని అనంతరం అను పదముచే భగవానుడు తెలియపరిచారు. అట్టి యథార్థ భగవద్జ్ఞానము భక్తి వలననే సిద్ధించుచున్నది. దీనిని బట్టి రెండు ప్రధానములకు అంశములు బాధపడుచున్నవి. జ్ఞానము చేతనే ముక్తి లభించును, ఆ జ్ఞానము భక్తి చేతనే లభించును అని. కాబట్టి మోక్షమునకై భగవద్భక్తి సర్వజీవులకును అత్యావశ్యకమని తేలుచున్నది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.